కీడు నీ దగ్గరికి రానివ్వడు. అది నీ దేవుడు. దేవునికి స్తోత్ర. తర్వాత చదువుకుందాం. క్షేమ కాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. దేవునికి స్తోత్ర. ఎక్కడి నుంచి తప్పిస్తాడంట? క్షేమకాలమున మరణము నుండి తప్పిస్తాడు. అనారోగ్య సంబంధించిన పరిస్థితులు కావచ్చు, ఆర్థిక సంబంధమైన పరిస్థితులు కావచ్చు, ఆయన తప్పిస్తాడు. ఒకవేళ శత్రువు నీ మీదకి కత్తి పట్టుకుని ఖడ్గం పట్టుకుని నిన్ను చంపేస్తానని, ఒకవేళ ఎర్రవీగుతూ తొడదలు కొట్టేస్తూ, ఒకవేళ రెచ్చిపోయి నీ మీద పడుతుంటాను అంటున్నాడు. ఖడ్గము నీ మీద పడనివ్వడంట. అంతే. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఏం పడనివ్వడు దేవుడు? ఖడ్గం నీ మీద పడనివ్వడు, ఒక దెబ్బ నీ మీద పడనివ్వడు, ఒక ఆని నీ మీదకి రానివ్వడు. చాలా మంది అంటారు, అమ్మ నన్ను చంపేస్తాడండి, నన్ను ఇంకా నేను ఉండలేనండి బాబు, నేను భరించలేనండి వాళ్ళు అంటారు. నిన్ను చంపేయాలి అనుకుంటే ఆ వ్యక్తులు ఇప్పుడు దాకా అది ఎప్పుడో చంపేయాలి. కానీ దేవుని కాపుదల నీ వెనకాల ఉంది. అందుకనే మనం సజీవులుగా ఉన్నాం. ఆయన హస్తం మనకి తోడుగా ఉంది. ఎవరు ఎన్ని బాధలు పెట్టినా, ఎవరు ఎన్ని దెబ్బలాటలు పెట్టినా, ఎవరు ఎన్ని మాంత్రిక ప్రయోగాలు చేసినా, ఎవరు ఎన్ని విధాలుగా నిన్ను చంపాలనుకున్నా, నువ్వు ఇప్పుడు అనుకున్నావు నన్ను చంపేస్తారండి, నన్ను బతకనివారు, నేను ఉండలేనండి అని. నిన్ను ఎప్పుడో చంపేయాలనుకున్నారు, కానీ అప్పటి నుంచి కాపాడిన దేవుడు ఇక ముందు కూడా నిన్ను కాపాడే దేవుడు ఆయన. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నీ మీద దెబ్బ పడకుండా ఆయన నిన్ను కాపాడుతాడంటే ఖడ్గము నుండి. అంతేకాదు, మనుషులు మాట్లాడుతున్న మాటల వల్ల కలిగే నొప్పి కూడా నీకు కలగదంటండి. దేవునికి స్తోత్ర. 20వ వచనంలో ఉంటది, మనుషులు మాట్లాడుతున్న మాటల వల్ల ఇప్పుడు బాధపడుతున్నావు. ఇప్పుడు కొంతమంది వేస్తున్న నిందలు, కొంతమంది అంటున్న మాటలు, కొంతమంది